నా బాస్టర్డ్ కొడుకు అన్నావు కదా, ఆ రోజు అన్న ఈ మాట గుర్తుందా? నేను నీ నాన్నరా. ఐఎమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మై సన్. అబ్బాయిలకి నాన్న అంటే ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఉంటుంది, కానీ లైఫ్ లాంగ్ అది బయటికి చెప్పలేక ఒక సైలెంట్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. 6 సంవత్సరాలు నేను నీతో మాట్లాడలేదు. నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదా. మీ అమ్మ నీతో మాట్లాడుతూ ఉండేది. నీకు పిల్లలు పుట్టారు, వాళ్ళ పేరు, ఫొటోస్, వాటి గురించి అందరికీ తెలుసు, నాకు తప్ప. రోజు జాబ్ చేస్తూ నాన్న పడే కష్టం చూసి తొందరగా సెటిల్ అయి ఆ భారం తగ్గించాలి అని ప్రతి అబ్బాయి సైలెంట్గా ఒక యుద్ధం చేస్తాడు. మీరు బిజీగా ఉన్నారు, ఫ్యాక్టరీకి చేసి మాట్లాడితే మీరు వర్క్షాప్లో ఉన్నారు. యు వేర్ నాట్ అవైలబుల్ నాన్న. మీ తర్వాత హూ ఇస్ ద మ్యాన్ ఇన్ చార్జ్? ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ హౌస్. కానీ ఆ కెరీర్ స్ట్రెస్లో మనం పడే ఫ్రస్ట్రేషన్ తెలియక నాన్న మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి తిట్టినప్పుడు చాలా కోపం వస్తుంది. ద ఫ్యాక్ట్ ఇస్ వరుణ్ ఇస్ మోర్ డిసిప్లిన్. హీఈస్ కేపబుల్, హీఈస్ ఇన్ కంట్రోల్. బాగా కష్టపడతాడు. వరుణ్ లాగా నువ్వు ఉండడం ఇంపాసిబుల్. నాన్న రెస్ట్ తీసుకోవాలి అని మనం రాత్రి పగలు కష్టపడుతుంటే చివరికి ఆయన దృష్టిలో మనమే ఒక పనికిరాని వాడిలా, బ్యాడ్ గైలా మిగిలిపోతే వచ్చే బాధ మాటల్లో చెప్పలేం. నువ్వు నా పేరు చెప్పి ఎన్ని గొంతులు కొయ్యాలనుకున్నా కోసే, కానీ నాకు తెలుసు నీ లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా ఇవన్నీ చేయగలిగా. బెటర్ నో ఇట్. ఎక్స్ప్రెస్ చేయడం రాని తండ్రి, అడగడం తెలియని కొడుకు. ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రేమంతా బయటికి కోపంగా మారుతుంది. ఏం డేరింగ్ నాన్న, ఇంత పెద్దవాడినైనా నా మీద మీరు చేసుకున్నారు. మన ఇద్దరం కలిసి ఒక ఇంట్లోనే కాదు, ఒక దేశంలో కూడా ఉండలేం. You're right. Get out of my house. ఈగోలు అనుకుని ఈ సైలెంట్ డిస్టెన్స్ని ఇంకా పెంచుకోకుండా వాళ్ళున్నప్పుడే మనసులో మాట చెప్పేయండి. నన్న మీరు నా గ్రేటెస్ట్ అని మీకు తెలుసు కదా నాన్న, బట్ యువర్ నాట్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఐ బిలీవ్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సన్ ఇన్ ద వరల్డ్. నేను మిమ్మల్ని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నానో తెలుసా మీకు? దీనికి అసలు జవాబే లేదు.